Hi, hello, welcome to Vital Biology. This is Padma. ఈ రోజు మనము ఇన్వర్టిబ్రేట్స్ లో థర్డ్ ఫైలం అయిన టీనోఫోరా గురించి నేర్చుకుందాం. సో ఈ ఆర్గానిజమ్స్ కి జనరల్ గా టీనోఫోరా అని నేమ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ గాని చూసామనుకోండి. సో టీనో అంటే ఇక్కడ కోంబ్ అనే మీనింగ్ వస్తుంది. ఫోరా మీన్స్ యాక్చువల్లీ బేరింగ్ అంటే దోస్ యానిమల్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద కోంబ్ ప్లేట్స్. ఓకేనండి, కోంబ్ ప్లేట్స్ ఉంటాయి కనుక వీటిని జనరల్గా మనం టీనోఫోరా అనే నేమ్ని ప్రొవైడ్ చేశారు. ఏంటి కోంబ్ ప్లేట్స్ ఎన్ని ఉంటాయి, ఎక్కడ అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే యాక్చువల్లీ దీస్ కోంబ్ ప్లేట్స్ ఆర్ 8 ఇన్ నెంబర్. ఓకేనండి, మొత్తం 8 కోంబ్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ ఈ కోంబ్ ప్లేట్స్ ఈవెన్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద సీలియా, అందుకనే మనం సీలియేటెడ్ కోంబ్ ప్లేట్స్ అని చెప్తున్నాం. అండ్ దీస్ సీలియేటెడ్ కోంబ్ ప్లేట్స్ ఆర్ అరేంజ్డ్ టువర్డ్స్ ద ఎక్స్టర్నల్ సైడ్. ఓకేనండి, అంటే బయట వైపుకి అవి అరేంజ్ అయ్యి ఉంటాయి. సో these ciliated comb plates 8 in number and arranged towards the outside externally. As they are provided with these structures, ఈ గ్రూప్లో ఉన్న ఆర్గానిజమ్స్ని జనరల్గా మనం టీనోఫోరా అని మనం పిలవడం జరుగుతుంది. ఈ టీనోఫోరా గ్రూప్లోని ఆర్గానిజమ్స్కి కొన్ని కామన్ నేమ్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. ఆ కామన్ నేమ్స్లో సీ వాల్నట్స్, కోమ్ జెల్లీస్, సీ గూస్బెర్రీస్, అదేవిధంగా క్యాట్ సైస్ అని చెప్తున్నాం. ఎందుకు మరి సీ వాల్నట్స్ అని అన్నారు అంటే జనరల్గా వాటి యొక్క స్ట్రక్చరల్ రిజంబ్లెన్స్ అనేది లైక్ వాల్నట్స్ పోలి ఉండడం వలన జనరల్గా వాటిని సీ వాల్నట్స్ అని, అదేవిధంగా కోంబ్ ప్లేట్స్ ఉండి ట్రాన్స్పరెంట్ బాడీ నేచర్ ఉండడం వలన కోంబ్ జెల్లీస్ అని, మరి ఆమ్లాని పోలి ఉండడం వల్ల సీ గూస్బెర్రీస్ అని, అదేవిధంగా క్యాట్స్ యొక్క ఐస్ నైట్ టైం ఏ విధంగా మెరుస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాయో ఈవెన్ దీస్ టీనోఫోర్స్ ఆల్సో ఏబుల్ టు ప్రొవైడ్ ద సమ్ లైట్, అంటే ఎమిట్ చేస్తున్నాయి. అవి లైట్ని ఎమిట్ చేసే నేచర్ ఉండడం వలన వీటిని ఈ క్యాట్ సైస్ అని మనం పిలవడం జరుగుతుంది. So in this way different species of this ctenophore they are like compared with various structures, that's why they got various names also. Okay, so in majority of the common names we said sea walnuts, sea gooseberries. Yes, so ఎందుకు sea అని మనము అంత స్పెసిఫిక్గా చెప్తున్నాము అంటే బికాస్ దేర్ హ్యాబిటాట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. ఓకేనండి, అంటే ఓన్లీ మనకి మెరైన్ వాటర్స్లో మాత్రమే ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి, బట్ నాట్ ఇన్ ద ఫ్రెష్ వాటర్. దట్స్ వై ఎస్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. అలానే డిప్లోబ్లాస్టిక్ నేచర్ కనపడుతుంది. డిప్లోబ్లాస్టిక్ నేచర్ అంటే యాజ్ వీ నో దట్ యానిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద జర్మ్ లేయర్స్ ఇంటూ 2 categories, డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్, ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. సపోజ్ 2 జర్మ్ లేయర్సే ఉన్నాయి అంటే ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ద డిప్లోబ్లాస్టిక్. So these ctenophores are diploblastic because they are provided with the outermost ectoderm and the innermost endoderm. అంటే ఇవి కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే మనకి నిడేరియా కావచ్చు, టీనోఫోరా కావచ్చు, డిప్లోబ్లాస్టిక్ నేచర్లో కావచ్చు, లేకపోతే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రెండింటిలోనే మనకి కామన్గా మనం చూడొచ్చు. యాజ్ దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద నర్వ్ నెట్ and this sensory action helps to give that interaction among these cells and helps to able to form the tissues. Some other characteristic features if we will see, so previously also we said as their body consists of 8 external rows of ciliated comb plates, that's why even they got the name as the టీనోఫోరా. ఓకే, నెంబర్ ఈస్ స్పెసిఫిక్గా మనం చూసుకోవాలండి. ఎన్ని అంటే 8 కోంబ్ ప్లేట్స్. అండ్ అలానే లొకేషన్ వైజ్ చూస్తే దే ఆర్ లొకేటెడ్ ఎక్స్టర్నల్లీ అండ్ ఈవెన్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద సీలియా. ఓకే, సో దట్స్ వై 8 కోంబ్ ప్లేట్స్ విచ్ ఆర్ సీలియేటెడ్ అరేంజ్డ్ ఎక్స్టర్నల్లీ. అండ్ మరి వాటి యొక్క ఫంక్షన్ కానీ చూస్తే ఎస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ కోంబ్ ప్లేట్స్ ఆర్ దట్ ఈస్ ఆఫ్ లోకోమోషన్. These ctenophores also provided with tentacles. See here you can see the tentacles. So these tentacles are provided with specialized cells called as the coloblast cells. Okay nandi, actually these coloblast cells are able to produce some glue like substance which helps to like capture the prey, okay, which are very specific to this group. కానీ ఏవైతే నిడేరియా గ్రూప్లోని మనము నిడోబ్లాస్ట్ సెల్స్ అని చెప్పామో those are absent in the case of this టీనోఫోరా గ్రూప్. ఓకేనండి, అంటే నిడేరియాలో కనిపించేవేమో మనకి నిడోబ్లాస్ట్ సెల్స్, టీనోఫోరాలో కనిపించేవి కోలోబ్లాస్ట్ సెల్స్. ఓకే, మరి ఏదైతే ఫుడ్ అవి క్యాప్చర్ చేస్తాయో మరి ఆ ఫుడ్ని ఏ విధంగా డైజెస్ట్ చేస్తాయి అంటే
both we can see that is of intracellular and as well as the extracellular digestion. ఒక్కసారి ఇది ఫుడ్ మెటీరియల్ని బాడీ లోపలికి తీసుకున్న తర్వాత yes, whatever the gastric region producing these digestive enzymes, they'll digest the food material up to some extent. So that partially digested food then like taken by the cells and there it got completely digested. అంటే మనకి ఇక్కడ 2 types కనిపిస్తాయి, extracellular digestion and as well as the intracellular digestion. ఓకేనండి. మరి ఈ ఆర్గానిజమ్స్లో మనకి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని మనం ఏమన్నాము అంటే బయోలిమినెసెన్స్ అని చెప్పాం. సో ఆల్రెడీ వెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద కామన్ నేమ్ లైక్ క్యాట్ సైజ్ అని మనం చెప్పాము. లైక్ ఎట్ దట్ టైమ్ వి సెడ్ దట్ దీస్ టినోఫోర్స్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద లైట్. ఓకేనండి. సో ఆ లైట్ ఎమిటింగ్ నేచర్నే ఓకే మనం ఏమని చెప్తున్నాము అంటే బయోలిమినెసెన్స్ అని చెప్తున్నాం. సో బయోలిమినెసెన్స్ అంటే నథింగ్ బట్ ఎమిషన్ ఆఫ్ లైట్. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, అండ్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ దట్ గ్రూప్ ఈస్ ద టినోఫోరా గ్రూప్. ఓకేనండి. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టినోఫోరా. అండ్ ఏవైతే లైట్ ఈ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయో జనరల్గా దాన్ని మనం ఏమంటామంటే కోల్డ్ లైట్ అని కూడా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, లేదా బయలాజికల్ లైట్ అని. ఎందుకంటే ఈ లైట్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కనుక ఈ లైట్ని మనము కోల్డ్ లైట్ లేదా బయలాజికల్ లైట్ అని చెప్తున్నాం. అండ్ ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ని బయోలిమినెసెన్స్ అని చెప్పడం జరుగుతుంది. Going towards some other characteristic features like ఈ ఆర్గానిజమ్స్లో మనకి సిమెట్రీ కానీ చూసామనుకోండి, ఎస్ నిడేరియాలో లానే ఇక్కడ కూడా రేడియల్ సిమెట్రీ అనేది కనిపిస్తుంది. ఓకే, రేడియల్ సిమెట్రీ. ఎందుకంటే ఆర్గానిజమ్స్ షేప్ కానీ చూస్తే ఎస్ సర్కులార్ షేప్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ సర్కులార్ షేప్డ్ ఆర్గానిజమ్స్ని మనము ఏ ప్లేన్ గుండా అంటే ద ప్లేన్ విచ్ ఈస్ గోయింగ్ త్రూ ఇట్స్ బాడీ యాక్సిస్. So in any of that plane, if we will cut the organism, yes, definitely we'll get the 2 equal parts. So that is why the symmetry is here described as the radial symmetry. Okay, Nandi? Whereas going towards the reproduction. So reproduction gaani chuste idi ee organisms lo reproduction anedi sexual mode of reproduction. Ade vidhanga mari organisms anevi asalu both male female different ga untaya లేదా ఒకే ఆర్గానిజంలో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చా అంటే ఈ ఆర్గానిజమ్స్ అనేవి జనరలీ దీస్ ఆర్ హెర్మాప్రోడైట్స్. టినోఫోర్స్ అనేవి హెర్మాప్రోడైట్స్. హెర్మాప్రోడైట్స్ అంటే మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే ఆర్గానిజంలో మనము అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దేర్ ఈజ్ నో male and the female separately. Okay, and single organism itself can act as the both male and as well as the female. So that's why here we said yes, sexes are not separate or otherwise they are considered as a hermaphrodites. మరి అవి ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ ఏదైతే ఉన్నాయో గ్యామెట్స్ యొక్క ఫర్టిలైజేషన్ ఓకే అంటే ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది అంటే yes, it is towards the outside the body. So that's why the fertilization is the external fertilization. మరి ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ నుంచి మరి యంగ్ వన్స్ ప్రొడ్యూస్ అయినంత వరకు ఏవైతే డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయో ఆ డెవలప్మెంటల్ స్టేజెస్లో వన్ స్పెసిఫిక్ లార్వా క్యాన్ బి సీన్, దట్ ఈస్ ఆఫ్ సైడిపిడ్ లార్వా. ఓకేనండి. సో సైడిపిడ్ లార్వా ఉంది కనుక ఈ డెవలప్మెంట్ని మనం ఏమని చెప్తున్నాము అంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్. యాజ్ వి నో దట్ whenever in any of the organisms developmental stages if we will see a larva, then yes, it is considered as a indirect development. And మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన లార్వా ఏంటి అంటే సైడిపిడ్ లార్వా. ఓకే, అండ్ ఎగ్జాంపుల్స్ వైజ్ చూసామనుకోండి, ఎస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈస్ ద టీనోప్లానా అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ద ప్లూరోబ్రాకియా. ఓకేనండి. సో మనము స్పెసిఫిక్గా కానీ చూస్తే గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఎగ్జాంపుల్ కానీ చూస్తే సో దట్ ఈస్ ఆఫ్ ద ప్లూరోబ్రాకియా. ఓకేనండి. ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ప్రొవైడ్ చేసిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఎస్ దట్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద ప్లూరోబ్రాకియా. Okay, but along with that they have mentioned one more example, that is of the Tinoplana.